మేడం కూర్చోండి. మేడం గారు మీరు పక్కన కూర్చోండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అంతా కూడా పర్సంటేజ్ ప్యాటర్న్ పెరిగింది. ఎందుకంటే మన అధికారులది చూసాం, ఎప్పుడూ లేని విధంగా వాళ్ళ పర్సంటేజ్ పెరిగి చరిత్రలో లేనంత ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఇవాళ కూడా అన్ని దగ్గర కూడా పర్సంటేజ్ పెరిగింది అంటే దీని ఉద్దేశం సైకో జగన్ని ఇంటికి పంపుతారనేది ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు విసుకెత్తిపోయారు, ప్రజలు కూడా భయభ్రాంతులు చేశాడు, ప్రజల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాడు. దాని ఓటు రూపంలో ఇవాళ ఎప్పుడూ రాని వాళ్ళు కూడా అదివరకు ఎండ అనుకోనో లేకపోతే ఇంకో ఊరు వెళ్ళిపోయాం కదా ఇప్పుడు ఏముందలే మనం వేయకపోతే ఏముందలే అనుకునే వాళ్ళు కూడా ఇవాళ మొత్తం పల్లెటూరులో చుట్టాలు బంధువులు అదేవిధంగా ఇక్కడ కానీ అందరూ కూడా వచ్చి ఈరోజు పోలింగ్లో పాల్గొన్నారు. అంటే దాని ఉద్దేశం మార్పు కోసం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మన ఒంగోలులో 82% అయింది. ఇప్పటికి 82% అంటే ఇంకా జరుగుతుంది కాబట్టి కొన్ని ప్లేసెస్లో 7-8 అవుతుంది కాబట్టి మనకు తెలిసినంత వరకు 85-86% ఒంగోలులో హయ్యెస్ట్ పోలింగ్ జరగబోతూ ఉంది. కాబట్టి ఈ మార్పు అనేది ప్రజల్లో వచ్చిన మార్పు. ఇది పొద్దున్నుంచి 7 గంటలకు బూత్ ఓపెన్ చేయకముందు నుంచే అందరూ కూడా క్యూలో ఉండి ఓటు వేయాలనే ఒక ఇంటెన్షన్ తోటి ఈరోజు ప్రజలందరూ కూడా బయటకు వచ్చారు. ఖచ్చితంగా ఇది మార్పు కోరుతున్నారనేదే ఉద్దేశం. దానికి ఈరోజు రాష్ట్రం కూడా 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. ఇంకా సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈరోజు ఈ రాష్ట్రానికి అవసరం కాబట్టి అందరూ కూడా వచ్చారు. ఖచ్చితంగా ఇంకా 4వ తారీఖు దాకా అందరం వెయిట్ చేయాల్సి ఉంది కాబట్టి అందరం చూద్దాం. రేపు ఈ పర్సంటేజ్ని బట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఫామ్ చేస్తుందని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఒంగోలులో ప్రశాంతంగా ఎలక్షన్ జరిగాయంటారా? ఒంగోలులో డ్రామా ఏముంది, అది మామూలే కదా. డ్రామా యాక్టర్ డ్రామా పనులు చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఆ గొడవలు చేసేది ఆయన. పోయినసారి రిమ్స్ మీద గొడవలకు వచ్చింది ఆయన. దాన్ని వచ్చి దాన్ని ఏదో క్రియేట్ చేయాలని చూశాడు, దాంట్లో ఫెయిల్ అయ్యాడు. మళ్ళా నిన్న పోయేసి ఎస్పీ గారికి చెప్తాడు, మేము స్మూత్గా జరగట్లేదు, తెలుగుదేశం వాళ్ళు అలా చేస్తున్నారు, వాళ్ళు ఏదో ఒకటి అక్కడ ఇక్కడ గొడవలు చేస్తారని చెప్పేసి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తాడు. అతని ఇంటెన్షన్ అతనిది. ఇప్పుడు మాకు ఇక్కడ వచ్చేసరికి బంగమూరు రోడ్లో మన ఉమామహేశ్వరరావు కాలేజీ దగ్గర
పోలింగ్ బూత్లో అక్కడ ఎప్పుడు కూడా తెలుగుదేశానికి ఎప్పుడు ఎక్కువ పర్సెంట్ ఉంది. 80%, 90% తెలుగుదేశం ఆ ఏరియా అంతా. దానికి ఆడ విపరీతంగా పోలీసు వాళ్ళని పెట్టి వాళ్ళు దాన్ని ఏదో విధంగా దొంగోట్లు పడుతున్నాయని వీళ్ళే క్రియేట్ చేస్తా, వీళ్ళే మాట్లాడతా దానికి ఒక గొడవ చేయటం. దాన్ని ఉమామహేశ్వరరావు వాళ్ళ ఇంటి ఎదురుగుంటే ఆ ఇంటికి పోయి కాలుతోటి ఆ ఇల్లు తన్ని లోపలికి పోయేసి మీకు ఇంట్లో అందరినీ దొంగోట్లు వాళ్ళందరినీ దాచిపెట్టామని చెప్పేసి అడుగుతాడు. అంటే ప్రెస్టేషన్ ఎక్కువైపోయింది, వయసు అయిపోయింది, ప్రెస్టేషన్ ఎక్కువైపోయింది. ఈ వయసుకి బ్యాలెన్స్ అవ్వట్లా. నేను అడిగేది ఒకటే, నీకేదైనా డౌట్ ఉంటే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. నువ్వెవరికి పోవటానికి నీకే రైట్స్ ఉన్నాయి? ఎవరన్నా మేము కూడా నీ ఇంటికాడ దాచిపెట్టారని చెప్పేసి వేరే వాళ్ళు వచ్చి నీ తలుపు కొడితే నీకు ఎంత బాధ వేస్తుంది? నీకు అందరికీ అంతే కదా. వాళ్ళు ఎవరో పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళ పెద్దోళ్ళు ఇంట్లో ఉంటే ఇతను పోయి లోపలికల్లా పోయి పైన ఉన్నారు చూస్తాను చేస్తాను అంటే ఎవరిని చూస్తాడు, ఎవరిని చేస్తాడు? చూసేసారు, అయిపోయింది. నేను 5 టర్మ్లు అయిపోయింది. నేను మొన్నే 6 నెలల ముందే చెప్పా నీ పని అయిపోయింది అని, ఆ రోజే చెప్పాను. ఈరోజు కూడా అయిపోయింది అతనిది. అప్పటికి విశ్వ ప్రయత్నాలు చేసి ఎంతో డబ్బులు పెట్టాడు, దానికి మళ్ళీ బస్తాలు బియ్యాలన్నాడు, మటన్ అన్నాడు, రకరకాల మ్యానిప్లై చేశాడు. కానీ క్రికెట్ కిట్లు అన్నాడు, స్మార్ట్ వాచెస్ అన్నాడు. ఇవన్నీ ఒక పక్కేమో అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతను దొరికా, అతను ఒక స్మగ్లరు, గంధపు చక్కెర అమ్ముకొని అతను వచ్చిన డబ్బులతోటి అతను లోడ్లు రైస్ తెప్పించి లోడ్లు వాచెస్, స్మార్ట్ వాచెస్ తెప్పించేసి ఏం చేయాలని వీళ్ళు. కనీసం నేను అనేది ఒకటేనండి, వాళ్ళు మనకి ఇన్నిసార్లు గెలిపించారు, ఒక నమ్మకం మీద మనల్ని గెలిపించినప్పుడు మనం ప్రజలకు ఏం చేసాము? ప్రజలకి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికలకు పోయేటప్పుడు ఇదిగోనండి నేను ఈ పని చేశాను, ఇదిగో ఇది ఖాళీగా ఇది బ్యాలెన్స్ ఉంది, నేను ఇదిగో ఈ పని చేస్తాను అని చెప్పేసి చెప్పుకోవాలి. అది చెప్పుకోవడం చేతగాక ఎదుటి వాళ్ళు అబద్ధాలు ఆడతారు, లేకపోతే ఎదుటి వాళ్ళ మీద దాడులు చేస్తా, గంజాయి వాళ్ళని కొంతమందిని వాళ్ళని మోపి వాళ్ళకి అన్నాలు పెట్టి వాళ్ళందరినీ గొడవలు పెట్టేసి జనాలను కొడితే ఏమొస్తుంది? ఏమి రాదు. అందుకే వ్యవస్థ ఇట్లాగ అయిపోయింది. కాబట్టి ఇవాళ ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు, ప్రజలు కూడా అర్థం చేసుకోమని మేము చెప్పాం. ఇంట్లో ప్రతి ఒక్క ఓటు చాలా విలువైందని చెప్పాం. ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయండి. 5 సంవత్సరాలకు ఒకసారి వేసే ఓటు చాలా విలువైంది, మనకు అభివృద్ధికి తోడ్పడుతుంది. అదేవిధంగా మన ప్రాంతం ప్రశాంతతకి తోడ్పడుతుంది. అదేవిధంగా ఎన్నో కుటుంబాలకి ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాము. ప్రజలకు చెప్పి ప్రజలు కూడా మీరందరూ కూడా ఇంట్లో కూర్చోకుండా ఖచ్చితంగా మీ ఓటు మీరు ఉపయోగించుకోవాలని కూడా మేము చెప్పాం. ఈరోజు ఎక్కువ పర్సెంట్ ఇవాళ ఉపయోగించుకున్నారు. ఎంత పర్సెంట్ లాస్ట్కి ఇంకా 1 year అయిన తర్వాత కూడా తెలుస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి శుభసూచకం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి గొడవలు అయితే ప్రస్తుతానికి చిన్న గొడవలు చేశారు, కానీ మేజరు ఏం చేయలేకపోయారు. అప్పటికి మేము కూడా ఎలక్షన్ కమిషన్కి నోటీస్ పెట్టాం, రెడ్ అలర్ట్ పెట్టమని చెప్పాము. ఒంగోలు అనేది ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా కావాలని మీరందరూ కూడా చూశారు. కావాలని ఉండే మనిషిని అక్కడ పక్కన ఉండే మనిషిని పోయి కొట్టడం ఇలాంటివన్నీ కూడా చేశారు. అందుకని రెడ్ అలర్ట్ 14 నియోజకవర్గాల్లో పెడితే మనకు ఒంగోలు కూడా ఒక రెడ్ అలర్ట్ పెట్టారు. కాబట్టి దీన్ని మనకి ఎక్కడ ఏం చేయలేని పరిస్థితి వాతావరణం అయింది. ఈ గంటలో ఏం చేస్తారో చూద్దాం. ప్రతిదానికి మనం కూడా ఆ స్టెప్లో ఉండాలి కదా, దానికి తగ్గట్టుగా మేము కూడా రెడీగానే ఉన్నాం. ఏం జరుగుతుందో చూద్దాం. సో ఈసారి నా ఫస్ట్ టైం ఓట్ వేసాను. ఓట్ వేయడం కోసమే యూఎస్ నుంచి వచ్చాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఓట్ చాలా ఇంపార్టెంట్. మన భవిష్యత్తు కోసం మనమే ఓట్ వేయాలి కాబట్టి అంత దూరం నుంచి వచ్చి ఓట్ వేసాను. అండ్ ఈరోజు పోలింగ్ పర్సెంటేజ్ చూసినా కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఖచ్చితంగా మా నాన్న గెలుస్తారు.